B+కి వెళ్ళకూడదు. ఇంకా C అనేది జంక్ బాండ్స్ అంటారు. అందులో పెట్టామంటే కొంచెం ప్రిన్సిపల్ కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అయితే మన అమౌంట్ సేఫ్గా ఉండాలంటే మాత్రం ఎక్కువగా ఏ కేటగిరీ ఉన్న బాండ్స్ పెట్టాలి. మాక్సిమం BBB దగ్గర వెళ్ళొచ్చు. మనకి ఏంటంటే ఈ బాండ్ ఒక రేటింగ్ తగ్గుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. మీకు BBB బాండ్ అయితే మనకి 12% గ్యారెంటీ రిటర్న్ ఇస్తుంది. మీకు చూస్తే ఇప్పుడు కొత్తగా కీర్తన అని కంపెనీ ఉంది. వాళ్ళు ఏంటంటే మనకి జ్యువెలరీ తాకట్టు పెట్టుకొని అమౌంట్ ఇస్తారు. కొలెటరల్ గా మన జ్యువెలరీ ఉంటుంది కాబట్టి కొంచెం సేఫే. సో అట్లాంటి కంపెనీస్ మనకి 12% దాకా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అలాగే RDX అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు కాంక్రీట్ ఇస్తారు అనమాట. ఇండియా మొత్తంలో కూడా చాలా స్టేట్స్ లో వాళ్ళకి ప్రెసెన్స్ ఉంది. ఈ రెడీమేడ్ కాంక్రీట్ ఇచ్చేస్తారు. బిల్డింగ్ కట్టాలి అంటే మనం మళ్ళీ కలుపుకోకుండా వాళ్ళే కాంక్రీట్ రెడీగా ఇస్తారు. సో అది మంచి కంపెనీ. వాళ్ళు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇట్లాంటి కార్పొరేట్ బాండ్స్ లో యాక్చువల్గా బ్యాంకులు చేసే పని కూడా అదే. బ్యాంక్స్ మన దగ్గర ఏం చేస్తాయంటే అందరి దగ్గర పూల్ చేస్తాయి. అందరి దగ్గర ఒక 100 కోట్లు తీసుకున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 100 కోట్లు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కార్పొరేట్ బాండ్స్ కొంటారు. వాళ్ళకి 11%, 10.5% రిటర్న్ అయితే వస్తుంది బ్యాంక్స్ కి. అలా వచ్చిన బ్యాంక్స్ కి 10% నుంచి మనకి 6.5% ఇస్తున్నారు. ఈ బ్యాలెన్స్ గ్యాప్ ఏదైతే ఉంటుందో 3% కానివ్వండి, 2.5% కానివ్వండి, అది వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్రాంచ్ లో మన బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళ శాలరీలు ఇవ్వాలి, ఎంప్లాయీస్ శాలరీలు ఇవ్వాలి, ఆ బ్రాంచ్ కి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ ఉంటుంది.